డ్రాగన్ దెబ్బకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పట్టిన దెయ్యం వదిలిపోయింది. చైనాపై సుంకాలతో పెద్దన్న విరుచుకుపడ్డాడు. క్రికెట్ బ్యాచ్లో బ్యాటర్ బంతిని బాదితే పరుగులెత్తే స్కోర్ లాగా అంకెలను పెంచుతూ పోయాడు. మొదట 10, ఆ తర్వాత 10, మూడోసారి 34, నాలుగోసారి 50, ఐదోసారి 41, ఆరోసారి ఏకంగా 100% సుంకాలను పెంచాడు. ఈ అంకెలను చూసి ట్రంప్ గారడిగా చైనా విమర్శించింది. చర్చలకు వచ్చేదే లేదు పో అని డ్రాగన్ తెగేసి చెప్పింది. ట్రంప్ జట్టును అరుదైన భూ ఖనిజాలతో పట్టుకుంది. డ్రాగన్ కొట్టిన ఈ దెబ్బకు సుంకాల గారడి నుండి ట్రంప్ ఇప్పుడే మేల్కొన్నాడు. చైనాపై గణనీయంగా సుంకాలు తగ్గుతాయని ప్రకటించాడు. ఉన్నట్టుండి చైనా టారిఫ్స్ పై ట్రంప్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? చైనా కొట్టిన ఖనిజాల దెబ్బే ప్రధాన కారణమా? వాచ్ ది స్టోరీ. చైనా సుంకాలపై డొనాల్డ్ ట్రంప్ యూటర్న్. గణనీయంగా సుంకాలు తగ్గుతాయన్న ట్రంప్ యూటర్న్ వెనుక అసలు సీక్రెట్ ఏంటి? అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ అసలు యుద్ధాన్ని తలపించింది. సాధారణంగా యుద్ధంలో సైన్యం ఆయుధాలను కోల్పోతారు, కానీ ట్రేడ్ వార్లో మాత్రం సంపద ఆవిరవుతుంది. ఈ విషయం తెలిసి కూడా అమెరికా అధ్యక్షుడు సాహసం చేశాడు. తొలుత చైనా, మెక్సికో, కెనడా దేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డాడు. ఫిబ్రవరి 4న మరో 10% సుంకాలను పెంచాడు. ఇక భారత్, యూరప్తో సహా మిగిలిన దేశాలపై ఏప్రిల్ 2న సుంకాలతో దాడి చేస్తామని ట్రంప్ పదే పదే హెచ్చరించాడు. ఆలోపు తమతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవాలని ట్రంప్ క్లారిటీ ఇచ్చాడు. నిజానికి భారత్, మెక్సికో వంటి దేశాలు వెంటనే చర్చలకు సిద్ధమయ్యాయి. అయితే అప్పటికే మెక్సికో, కెనడాపై విధించిన సుంకాలపై యూటర్న్ తీసుకున్నాడు. తాత్కాలికంగా అమలును నిలిపేశాడు. సో ఏప్రిల్ 2వ తేదీ కూడా ట్రంప్ యూటర్న్ తీసుకుంటాడని చాలా దేశాల మాదిరిగానే డ్రాగన్ కంట్రీ మాత్రం వేచి చూసింది. కానీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఏప్రిల్ 2న చెప్పినట్టుగానే ఆయా దేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డాడు. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చేశాడు. ఈ క్రమంలో భారత్పై 26%, చైనాపై 34% సుంకాలను ప్రకటించాడు. అప్పటికే చైనా వస్తువులపై 20% సుంకాలు ఉండడంతో ఏప్రిల్ 2 నాటి సుంకాలతో చైనాపై టారిఫ్స్ మొత్తం 54%కి చేరుకున్నాయి. అదే సమయంలో ట్రేడ్ డీల్స్ కోసం చైనా చర్చలకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చాడు. చైనా మాత్రం చర్చలు జాంతానాయని చెప్పింది. అమెరికా సుంకాలకు ప్రతీకార చర్యలకు దిగింది. ఏప్రిల్ 2న పెంచిన 34%కి సమానంగా అమెరికా వస్తువులపై ఏప్రిల్ 4న 34% సుంకాలనే బీజింగ్ విధించింది. చర్చలకు రావాల్సింది పోయి చైనా ఎదురుదాడి చేయడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడు. ఏప్రిల్ 8లోగా చైనా సుంకాలు వెనక్కి తీసుకోవాలని డెడ్లైన్ పెట్టాడు. లేదంటే 50% సుంకాలను అదనంగా విధిస్తామని వార్నింగ్ ఇచ్చాడు. పదే పదే చర్చలకు ట్రంప్ పిలుపునిచ్చాడు. కానీ బెదిరింపులు, ఒత్తిడి పెంచడం, బ్లాక్మెయిళ్లతో చైనాను భయపెట్టలేరని బీజింగ్ హుంకరించింది. వాణిజ్య యుద్ధంలో చివరి వరకు పోరాడుతామన్నది. దీంతో ట్రంప్ ఏప్రిల్ 8న మరో 50% సుంకాలు విధించాడు. దీంతో 104%కి సుంకాలు చేరాయి. ఆ తర్వాత 145%కి చైనాపై సుంకాలు మారిపోయాయి. చైనా కూడా అంతే ధీటుగా 125% సుంకాలు విధించింది. ఇక్కడి నుంచే డ్రాగన్ అసలు గేమ్ను ఆడటం మొదలుపెట్టింది. సుంకాలతో ట్రంప్ దిగిరాడని స్పష్టంగా అర్థమైంది. అందుకే ట్రంప్ను ఎక్కడ దెబ్బ కొడితే దిగొస్తాడో గుర్తించింది. అమెరికా బాండ్లు, రేర్ ఎర్త్ మెటల్స్ ని డ్రాగన్ టార్గెట్ చేసింది. అమెరికాకు ప్రపంచంలోనే ఎక్కువగా అరుదైన ఖనిజాలు చైనా మాత్రమే ఎగుమతి చేస్తుంది. అరుదైన ఖనిజాలతోనే ఎలక్ట్రానిక్స్, ఆయుధాలు, బ్యాటరీలు తయారవుతాయి. అమెరికన్ కంపెనీలు భారీ నష్టాలను మూటగట్టుకోవడం ఖాయం. రేర్ ఎర్త్ మెటల్స్ ఎగుమతిని చైనా ఆపేసింది. ట్రంప్ను ఆవహించిన టారిఫ్ దయ్యం వదిలిపోయేలా చైనా దెబ్బకొట్టింది. దీంతో ట్రంప్ బిత్తరపోయాడు. ట్రంప్ స్వరం మారిపోయింది. చైనా చర్చలకు రా ప్లీజ్ అన్నట్టుగా ట్రంప్ కోరాడు. ప్రశాంత వాతావరణం ఉంటేనే చర్చలు సాధ్యమని చైనా తేల్చేసింది. సుంకాల విషయంలో ట్రంప్ దూకుడుకి 2 అంశాలే కారణం. ఒకటి మేక్ ఇన్ అమెరికా, రెండోది అమెరికాతో చైనా వాణిజ్య లోటు. అమెరికాకు కంపెనీలు తరలి రావాలంటే చైనాను టార్గెట్ చేయాలి. చైనాను టార్గెట్ చేస్తేనే వాణిజ్య లోటు కవర్ అవుతుంది. అందుకే సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డాడు. 2024లో అమెరికాకు చైనా $58,240 కోట్ల ఎగుమతులు చేసింది. అదే సమయంలో చైనాకు అమెరికా $14,350 కోట్ల ఎగుమతులు మాత్రమే చేసింది. సో చైనాకే అవసరం కదా అన్నది ట్రంప్ ఫీలింగ్. సుంకాలు విధిస్తే బీజింగ్ చర్చలకు వస్తుందనుకున్నాడు. కానీ డ్రాగన్ తంటాకు ట్రంప్ కుదేలయ్యాడు. దీంతో ఇప్పుడు అసలు తత్వం ట్రంప్కు బోధపడింది. చైనాతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తాజాగా స్పష్టం చేశాడు. కానీ
దీని గురించి చైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకవేళ చైనా చర్చలు జరిపినా వ్యూహాత్మకంగా మౌనం వహిస్తోంది. ప్రధానంగా చైనా సుంకాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశాడు. సింపుల్గా చెప్పాలంటే చైనాపై యుద్ధం ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. కానీ జీరోకు మాత్రం తగ్గవని తేల్చేశాడు. ఇక్కడ కూడా ట్రంప్ మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తున్నాడు. భవిష్యత్తులో చైనాతో జరగనున్న చర్చలు బీజింగ్తో స్నేహపూర్వకంగా సంబంధాలను కొనసాగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తానని చెప్పాడు. నిజానికి చైనా కోరుతున్నది కూడా అదే. ఇన్నాళ్లు రెచ్చిపోయిన ట్రంప్ రేర్ ఎర్త్ మెటల్స్తో దెబ్బకు దిగొచ్చాడు. దీనికి తోడు అమెరికా స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోతున్నాయి. నెల రోజుల్లోనే ట్రంప్ టారిఫ్ల కారణంగా 10 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోయింది. అమెరికన్ కంపెనీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. అమెరికాలో ఆర్థిక మంద్యం భయాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా IMF కూడా అమెరికా ఆర్థిక వృద్ధి పడిపోతుందని తేల్చేసింది. IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. చైనాపై ఒత్తిడి పెంచాలనుకున్న ట్రంప్ ఇప్పుడు తనే సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయాడు. ఫలితంగా చైనా సుంకాలపై యూటర్న్ తీసుకోవలసి వచ్చింది. అందులో భాగంగానే భారీగా సుంకాలు తగ్గుతాయని ట్రంప్ సంకేతాలిచ్చాడు. దశాబ్దాల అమెరికా వాణిజ్య విధానాన్ని దెబ్బతీసినందుకు గాను డ్రాగన్ తమతో ఏదో ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ సూచిస్తున్నాడు. ప్రస్తుతం చర్చలు సజావుగా సాగుతున్నాయన్నాడు. ప్రతి దేశం అమెరికా మార్కెట్లో ఉండాలని కోరుకుంటుందని, తాము ఆయా దేశాలతో ఒప్పందాలకు ఎదురుచూస్తున్నామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. చైనాపై విధించిన సుంకాలు తగ్గుతాయని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సైతం సంకేతాలిచ్చాడు. ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడూ అలా దూకుడుగానే ఉంటాయి. ఎరక్కపోయి సుంకాలతో రెచ్చిపోయి చైనా వలలో ట్రంప్ చిక్కుకుపోయాడు. తీరా యూటర్న్ తీసుకోవడం ఆనవాయితీగా మారింది. అంతిమంగా ట్రంప్ నిర్ణయాలతో అమెరికానే ఎక్కువగా నష్టపోతోంది. మిత్రదేశాలు దూరమైపోతున్నాయి. అమెరికన్లపై భారం పడుతోంది. ఈ విషయం ఆలస్యంగా ట్రంప్ తెలుసుకున్నాడు.